గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అక్కడ మీరు ఎంతకాలం పనిచేస్తారు పరిగిలో? 1.5 years చేశానండి. ఏముందండి మీకు బాగా గుర్తుండిపోయిన కేసు? అంటే ఫస్ట్ పోస్టింగ్లో మెమరబుల్ ఉంటాయి కదా? అవునవును. ఒక కేసు షాద్నగర్ నుంచి, అంటే పరిగి నుంచి మన షాద్నగర్ రూట్లో ఒక అతను అట్లా పడిపోయినాడు. జస్ట్ అలాగా గుంతలో చిన్న ఒక రోడ్ నుంచి ఒక 100 meters దగ్గర అట్లా మామూలుగా పడిపోయి ఉన్నాడు, చనిపోయిండు. మేము వెళ్ళి వీడేదో తాగినట్టున్నట్లే ఏందో అనుకొని పోయాం. మళ్ళీ రోజు క్యాజువల్గా తీసుకొని ఏదో వీడు చనిపోయిండు అని, అసలు అన్నోన్ పర్సన్. తర్వాత ఏం చేసాం, అన్నోన్ పర్సన్ అని చెప్పి తెచ్చి మార్చులో పెట్టాము. దాన్ని అంతా కొంచెం మాట్లాడలేదు. చూస్తే తర్వాత అది మర్డర్ అని తెలియదు. మాకు ఇంజురీ లేదు, ఏమీ లేదు. ఏందో అంటే వీడు ఏదో వచ్చి తాగి హెవీగా డ్రింక్ చేసి డిహైడ్రేట్ అయిన అనుకున్నాం. ప్రసాద్ సార్ అని మా ఇన్స్పెక్టర్ ఉండేవాళ్ళు, మామూలుగా ప్రసాద్ అని ఇన్స్పెక్టర్ ఉండేవాళ్ళు. సార్ ఇప్పుడు హైదరాబాద్లో చేస్తున్నారు. చూసాము. చూసిన తర్వాత అతన్ని ఐడెంటిఫై చేయడానికి మొత్తం షాద్నగర్ అంతా పంపిస్తే తర్వాత అది మర్డర్ అని తెలియంది. మర్డర్ అని తెలియదంటే అసలు ఎట్లా జరిగింది మర్డర్, ఇంజురీ లేదని మేము చూస్తే అతని వైఫ్ ఇల్లీగల్ అఫైర్ పెట్టుకొని ఇతను కొంచెం పనికి వెళ్తే ఆమె పనికి వెళ్ళిన దగ్గర వెళ్ళి ఇల్లీగల్ అఫైర్ పెట్టుకొని వాళ్ళు అప్పుడే 2014-15లోనే ఎంత నాలెడ్జ్ అంటే ఇంజురీ లేకుండా చంపాలని చెప్పేసి ఈ భర్త కొంచెం ఇతను డ్రింక్ చేస్తాడు. వాడిని తీసుకొచ్చి అతనితో ఫ్రెండ్షిప్ చేసి పోదాం మందు తాగుదాం అని చెప్పేసి అక్కడ లోకల్ అయితే ప్రాబ్లం అవుతుందని చెప్పి వాళ్ళ భార్యకు చెప్పి నేను ఈరోజు మీ భర్తను చంపేస్తున్నానని చెప్పేసి తీసుకొచ్చి 4 లిమిట్స్కి వచ్చి అక్కడ రోడ్ పక్కల తీసుకెళ్ళి అతనికి బాగా ఇద్దరు కలిసి ఫస్ట్ ఫ్రెండ్లీగా కొద్దిగా తాగే వరకు ఒక 2-3 గ్లాసుల వరకు మామూలుగా తాగింది. తర్వాత ఏం చేసిండు వాడు కొద్దిగా వాడికి ఎక్కువ తాగడం, వీడు తక్కువ తాగడం. అక్యూజ్డ్ పర్సన్ తక్కువ తాగి లాస్ట్ గ్లాస్ తాగేటప్పుడు ఏం చేసిండంటే దాంట్లో తెచ్చుకున్న పాయిజన్ కొద్దిగా కలిపేసిండు. వీడు తాగుతున్నాడు, వాడికి ఎక్కువ తాగిచ్చేసిండు. ఇంజురీ కనిపించద్దు అన్నట్టుగా అట్లా చేసి తాగిపిస్తే వాడు తాగి అట్లే పడుకుంటాడు అనమాట. మనం చూస్తే ఎక్కువ తాగిండా లేదంటే ఏదో అన్కాన్షియస్ అయి చనిపోయినట్టుగా అనిపించింది. కానీ తర్వాత అతను ఐడెంటిఫై చేసి ఆ ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్లు అంతా చూస్తే ఇది బయటకు వచ్చింది. కానీ పోస్ట్ మార్టం తెలిసిపోద్ది కదా, అంటే ఇంజురీ లేదు కానీ ఫ్యామిలీ ప్రాబ్లంతో కూడా పాయిజన్ తీసుకొని ఉండొచ్చు కదా, ఇంట్లో ప్రాబ్లమ్. ఎలా బ్రేక్ అయిందండి? అంటే అతను ఐడెంటిఫై అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళు చూస్తే కొద్దిగా ఊర్లో వెళ్ళాము. ఇతను దొరికిన తర్వాత ఏమైందని వెళ్తే మామూలుగా మేము ఇక్కడ ఎందుకు వచ్చిండు అతను వాళ్ళకి ఇంటిమేట్ చేద్దామని క్యాజువల్గా వెళ్తే వాళ్ళ ఊర్లో మాట్లాడుతూ ఉంటే వాడి ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉండి అవును అటు చనిపోయింది అని వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి తెలియదు కానీ 2-3 ఫ్రెండ్స్కి తెలుసు ఇట్లా వీళ్ళ వైఫ్ కొద్దిగా ఇల్లీగల్ అఫైర్ ఉందని చెప్పేసి. ఆమె ద్వారా తెలిస్తే మెల్లిగా ఆమెను తీసుకొచ్చి మాట్లాడితే ఫస్ట్ ఆమె ఏం తెలియనట్టు ఏమి ఏడవకపోవడం, క్యాజువల్గా ఉండడం. తర్వాత సస్పెక్ట్ పర్సన్ కూడా తీసుకొచ్చి వాడిని కొద్దిగా ఇంట్రాగేషన్ చేసి అది చేస్తే బ్రేక్ అయిపోయాడు. లేదు సార్ ఇట్లా ఉందని చెప్పేసి పత్తి కూలికి తీసుకెళ్తాను. నేనే కూలికి తీసుకెళ్ళినప్పుడు నాకు పరిచయం అయితే అట్లా మెల్లిగా నేను అది చేసినాను. తర్వాత ఇట్లా చంపొద్దని ఇట్లా చేద్దని చెప్పేసి లాస్ట్ వరకు బాగా తాగించి ఎక్కువ దాంట్లో కొద్దిగా పాయిజన్ వేసినాను సార్ అని చెప్పేసి అట్లా డిటెక్ట్ చేసాం అనమాట. అంటే యాక్చువల్గా క్యాజువల్ తీసుకొని ఎవరు తెలియకుంటే అది మామూలుగా అయిపోయింది. కానీ కొద్దిగా మనం ఇన్వెస్టిగేషన్లో ఊర్లో వెళ్ళి పబ్లిక్తో మాట్లాడము, వాళ్ళతో మాట్లాడి మనం ఆఫీసర్లాగా కాకుండా కొద్దిగా మామూలుగా క్యాజువల్గా మాట్లాడి ఫ్రెండ్స్తో మాట్లాడి ఏమైంది అట్లా అని మాట్లాడితే మనకు అఫెండర్ క్లూ ఎక్కడో దగ్గర వదిలిపెడతారు కదా, అది మనం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది అఫెండర్ ఖచ్చితంగా ఒక విజిటింగ్ కార్డ్ పడేస్తాడు. అది టెక్నికల్ గానే ఉంటుంది. తర్వాత అది ఫిజికల్ గా పర్సన్స్ అన్న చూసింటారు, అది పట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. అక్కడే మీ స్కిల్ బయటపడుతుంది. అది బాగా గుర్తుండిపోయింది. అది బాగా పరిగి తర్వాత ఇంకా అక్కడ నుంచి నల్గొండ వెళ్ళాను సార్. నల్గొండ అప్పుడు ఉమ్మడి డిస్టిక్ ఉండేది. నల్గొండలో హైవేలో ఉన్న కోయతపల్లి పోలీస్ స్టేషన్ కూడా చేశాను. అక్కడ 1 year చేశాను. తర్వాత డిస్టిక్ సపరేట్ అయిన తర్వాత ఇక్కడ ఓన్ డిస్టిక్ కదా అని చెప్పేసి ఇక్కడ వచ్చి నారాయణపేట, జడ్చెల్ల చేశాను. తర్వాత కోదండపూర్లో చేశాను. ఇక్కడ కోదండపూర్ అని గద్వాల్ డిస్టిక్లో చేశాను. అక్కడ నుంచి ప్రమోషన్ తీసుకొని సిఐడిలో హైదరాబాద్లో పనిచేసిన తర్వాత ఇక్కడ. ఓకే సార్, ఈ మొత్తం ఈ జర్నీలో మీరు బాగా ఇంకా గుర్తుండిపోయిన కేసులు ఉంటాయి. మీరు చాలా పోలీసులు పనిచేశారు, దాదాపు 8 సంవత్సరాలు అనుకుంటా. లేదండి 14-15 years. 14-15 చేశారు. చాలా గుర్తుంటాయి కదా, ఇంకో మంచి కేసులు చెప్పండి. ఇప్పుడు ఇది వికారాబాద్ కంటే అంటే వనపర్తి రాక ముందు ఎస్ఐగా ఉన్నప్పుడు అంటే కేసులు ఒకటే కాకుండా 2 ఉంటాయండి. లా అండ్ ఆర్డర్ విషయంలో మాట్లాడడం, ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసి రీజాయిన్ చేయడం, ఇటువంటి సంఘటనలు ఉన్నాయండి. ఇప్పుడు ఫ్యామిలీ ఇష్యూస్ అంటే దాదాపు ఒక 1000s ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడింటాము.
దాంట్లో ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ చిన్న చిన్న ఇష్యూస్తోన అక్కడ వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ అదొకటి ఇదొకటి చెప్పడం వల్ల వాళ్ళు చిన్న చిన్న ఇష్యూస్తోన వాళ్ళు విడిపోనికి ఛాన్స్ ఉంటుంది. దానికి చాలా కేసులలో ఏం చేస్తామంటే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కేసులో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆ మిస్అండర్స్టాండింగ్ పెట్టుకొని వాళ్ళు విడిపోయేంత వరకు వెళ్ళిపోతారు. అయితే వాళ్ళని పిలిచి వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ సపరేట్ పెట్టేసి, పిల్లలు అయిన తర్వాత కూడా వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ సపరేట్ పెట్టేసి వాళ్ళిద్దరిని తీసుకొని వీళ్ళ దగ్గర అమ్మాయి దగ్గర ఉంటుంది, లేడీ దగ్గర సపరేట్గా, అబ్బాయి దగ్గర సపరేట్గా మాట్లాడి ఎట్లా ఉంటుంది బయట సమాజంలో అని చెప్పి వాళ్ళకి సపరేట్ కౌన్సిలింగ్ చేయి. చాలా కేసులలో వాళ్ళ పేరెంట్స్ వదిలేసి వాళ్ళు ఒక 2 డేస్లో మొత్తం చదువుకొని సార్ పేరెంట్స్ వల్లనే మాకు ఇట్లా అవుతుందని చెప్పి రియలైజ్ అయ్యి మనం చేసే కౌన్సిలింగ్ వల్ల చాలా ఫ్యామిలీస్లో వాళ్ళంతా ఈ పేరెంట్స్ వద్దు మనల్ని విడిపోతామని చెప్పేసి ఒక 3-4 కేసుల్లో అయితే ఒక నెక్స్ట్ డే వచ్చి సార్ మేము వెళ్ళిపోతున్నాము, ఊర్లో ఉండము, మేము బయట ఉంటేనే హ్యాపీగా ఉంటామని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోవడం. అయితే ఒకసారి అట్లా సంఘటన చూస్తే నాకు అనిపించింది, లేదు సార్ మీరు చెప్పింది మాకు అర్థమైంది, మేము ఇక్కడ ఉంటే వీళ్ళు మమ్మల్ని కలిసి ఉండనివ్వరు, మా పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ అని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళిపోయారు నాకు చెప్పి మళ్ళీ తర్వాత వచ్చేసి. అప్పుడు కొద్దిగా అనిపించేది, అరే మనం చేయడం వల్ల జస్ట్ ఎంతసేపు ముందు కేసు కట్టి మామూలుగా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే అంతే, వాళ్ళ మధ్యలో గ్యాప్ పెరిగిపోయి ఒక ఫ్యామిలీ మొత్తం అయిపోతుంది. చిన్న చిన్న రీజన్స్, మీ ఇట్లా ఉండాలమ్మా, నువ్వు అమ్మాయి కూడా ఇట్లా ఉండాలి, భర్త ఇట్లా ఉండాలి, అబ్బాయి కూడా పిలిచి అట్లా కాదు, చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి ఏమైనా ఉంటే మాట్లాడుకోవాలి, పేరెంట్స్ ఇన్వాల్వ్ చేస్తే అది ఉంటుంది, బ్రదర్స్ గిదర్స్ అని చెప్పి కౌన్సిలింగ్ చేయడం వల్ల అట్లా 2-3 చాలా ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసి చాలామందిని అది కలపడం జరిగింది. కేసులు లేకుండా 14 సంవత్సరాలు ఇంకా బాగా గుర్తుండిపోయిన కేసు లేదా కేసులో మీకు కన్విక్షన్ వచ్చిన కేసులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. నల్గొండలో పోక్సో కేసులో ఒక 2 కేసులలో కన్విక్షన్ వచ్చింది. ఆ కేసు కరెక్ట్గా నాకు ఐడియా లేదు కానీ పోక్సో అప్పుడే వస్తుంది నల్గొండలో చేసినప్పుడు. అక్కడ ఒక 2 కేసులలో, ఈవెన్ వికారాబాద్లో పనిచేసిన 2013 కేసులో కూడా చిన్న యాక్సిడెంట్ కేసులో కన్విక్షన్ వచ్చింది. నల్గొండ 2 పోక్సో కేసులలో వచ్చింది. తర్వాత వికారాబాద్లో చేసినప్పుడు ఒకటి గ్రీవియస్ హార్ట్లో కూడా ఒక కన్విక్షన్ వచ్చింది. అట్లా ఒక 10-15 కేసుల వరకు కన్విక్షన్స్ వచ్చాయి సార్. సాధారణంగా ఒక ఆఫీసర్ పర్ఫెక్ట్గా ఉంటే 323ని 324 చేయొచ్చు. అదే ఆఫీసర్ కొల్యూట్ అవుతే 307 324 చేయొచ్చు. ఇలాంటివన్నీ మీ చేతుల్లో ఉంటాయి. అట్లా ఏముండదు సార్. ఇప్పుడు ఇంతకుముందు అంటే నాలెడ్జ్ లేకుంటే వేరుండేది, అప్పుడు ఎట్లా చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి చట్టం అనేది చేతిలోనే ఉంటుంది కదా, మనం అట్లా చేయడానికైతే ఛాన్స్ ఉండదు. ఇప్పుడు 323ని 324 చేయలేము. అక్కడ ఇంజురీ అంటే ప్రతి దానికి ఒక ఎస్ఓపి ఉంటుంది. 323ది 324 307 కూడా ఎస్ఓపి ఉంటుంది. బేసిక్ అంతా ఆ ఇంజురీ ఆ సర్కమ్స్టాన్సెస్ బట్టి దాని ప్రకారం ఉంటుంది. కానీ అట్లా చేయనికైతే ఉండదు. బయట అట్లా ఉంటుంది కానీ అపోహ యాక్చువల్గా మా పైన కూడా ఇప్పుడు ఆఫీసర్స్ అంతా మానిటరింగ్ ఉంటారు, ఆ ప్రెస్ ఉంటుంది, తర్వాత కాంప్లైంట్ విక్టిమ్ తరపున అందరికి ఇప్పుడు నాలెడ్జ్ వచ్చేసింది. మనం ఏం చేసినా వాళ్ళకి ఈ సెల్ ఫోన్ మొత్తం నేర్పించేస్తుంది. కాబట్టి మేము ఏం చేయడానికి ఛాన్స్ అట్లా ఉండదు, అంత లీగల్గా ఉంటుంది, అంత రియల్గా ఉంటుంది. సాధారణంగా పోలీస్ ఆఫీసర్ అనగానే మీలాంటి యంగ్ ఆఫీసర్స్కి టౌన్లో రావాలి, యూనిఫామ్ వేసుకోవాలి, పబ్లిక్లో నిల్చుంటే అదొక ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజే పోలీస్ అంటే భయం, గౌరవం పెంచుతుంది. మీరు అదేవిధంగా ఎస్ఐగా ఉన్నప్పుడు అన్ని పోలీస్ స్టేషన్ సాయంత్రం తిరిగేవారా లేదా ఆఫీసులో కూర్చొని పనిచేసేవారా? కంపల్సరీ తిరగాలి సార్. ఇప్పుడు తిరుగుతూ ఉంటే ఇప్పుడు మనము ఏరియాలో ఎందుకు తిరగాలంటే ఇప్పుడు మన ఏరియాలో అఫెన్స్ చేయడానికి ఎప్పుడు అఫెండర్ బయటనే ఉంటాడు. మనం పోలీస్ స్టేషన్లో కూర్చొని కంప్లైంట్స్ తీసుకొని కేసు చేయడం కాదు, మనం విజిబుల్గా ఉంటేనే అఫెండర్ అనేవాడు మనం బీట్ కానిస్టేబుల్ తిప్పడం కానీ మనం తిరగడం కానీ, మనం యూనిఫామ్లో తిరిగి ఏదో వచ్చేయడం అని కాదు, మన ప్రజెన్స్ బయట రోజు సపోజ్ కనపడుతుంది అనుకోండి, రోజు ఒక ఏరియాలో ఒక టైంలో, ఒకరోజు మార్నింగ్, ఒకరోజు మధ్యాహ్నం, ఒకరోజు సాయంత్రం, నైట్లో తిరగడం. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే అన్నెసరీగా మూవ్మెంట్ చేసి మనం క్వశ్చన్ చేస్తూ ఉంటే అఫెండర్ అనేవాడు ఏం చేస్తాడంటే భయపడతాడు. పోలీస్ మూవ్మెంట్ ఉంది, మనం ఇక్కడ అఫెన్స్ చేయలేము, అఫెన్స్ చేస్తే మనం పట్టుకుంటారని. తర్వాత మనం మూవ్మెంట్ ఉంటేనే వాడు కొద్దిగా ఏంటంటే అఫెండర్ అని చూడు, ఏ రకమైన అఫెండర్ అయినా సరే వద్దులే పోలీస్ మూవ్మెంట్ ఉందని అఫెన్స్ని చాలా ప్రివెంట్ చేయొచ్చు. పోలీస్ మూవ్మెంట్కి మీరు అన్నట్టుగా యూనిఫామ్ వేసుకొని తిరగడము అది అంత తక్కువ. కానీ మా మూమెంట్ ఉంటే ఏమవుతుందంటే అఫెండర్ అఫెన్స్ చేయడానికి భయపడతాడు. ఎందుకంటే దొరికిపోతాం పోలీస్ మూమెంట్ ఉందని ఎంబడే ఇంకా రాడు చేయడు, దీన్ని హెల్మెట్ తీసుకొని వేరే ప్లేస్ వచ్చేస్తాడు అనమాట. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.